నమస్తే మిత్రులారా, నేను మీ చెర్రి ప్రవీణ్. ఏదైతే నిరుద్యోగులకు నిలయమైన భాగ్యనగరంలోని దిల్సుఖ్ నగర్లో ఉన్నాం మనతో పాటు ఒక తమ్ముడు ఉన్నాడు. మరి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో మరి తమ్ముడు ఓటు ఎవరికి, మరి తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చాడో అని మనం ఒకసారి కనుక్కుందాం. హాయ్ తమ్ముడు. హాయ్ అన్న. పేరేంటి? నా పేరు శ్రీనివాస్, మాది ఖమ్మం డిస్టిక్. ఓకే, ఇప్పుడు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ ఉంది కదా, సో మీరు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను అశోక్ సార్కి ఓటేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే తెలంగాణ ఏర్పడిన కాలం నుంచి ఇప్పుడు దాకా నిరుద్యోగుల సమస్యలు అనేకం ఉన్నాయి. దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా ఈ జీవో నెంబర్ 46 గురించి ఒక బలమైన వాదన చేసినప్పటికి కూడా దాని నుంచి ఏం తీర్పు ఏం చెప్పలేకపోతుంది. కాబట్టి అశోక్ సార్కి సపోర్ట్ చేస్తాను. మిత్రులారా, నేను మీ చెర్రి ప్రవీణ్. మనతోటి నిరుద్యోగ అభ్యర్థిని సోదరి మనతోటి ఉన్నారు. మరి వారి పేరు, మరి ఎక్కడి నుంచి వచ్చారో కనుక్కుందాం. అలాగే ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎవరికి మద్దతు ఇస్తున్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్ సిస్టర్, మీ పేరు? హాయ్ అన్న, నా పేరు తేజస్విని, మాది నల్గొండ. నేను గ్రూప్స్ ఆస్పిరెంట్ని. సో అశోక్ సార్కి ఓట్ వేయాలనుకుంటున్నా. ఎందుకంటే నిరుద్యోగుల గురించి ఎప్పటి నుంచో తను పోరాటం చేస్తున్నాడు కాబట్టి నా పూర్తి సపోర్ట్ అశోక్ సార్కే ఉంటుంది. విలేజ్లలో ఉన్న వాళ్ళకి కూడా చెప్పి నేను ఇన్స్పైర్ చేసి వాళ్ళతో కూడా అశోక్ సార్కి ఓట్ వేయించాలనుకుంటున్నా. మా ఆయన కూడా జీవో నెంబర్ 46 వల్ల చాలా నష్టపోయారు. సో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఏమన్నా జీవో నెంబర్ 46 రద్దు చేసి జాబ్స్ వస్తాయని హోప్స్ పెట్టుకొని ఫస్ట్ కాంగ్రెస్కి ఓటేసాము. బట్ దానివల్ల ఏం ఫలితం జరగలేదు. అందువల్ల ఈసారి అశోక్ సార్ని సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. నిరుద్యోగుల గురించి అశోక్ సార్ మాట్లాడతాడని మాకు పూర్తి నమ్మకం ఉంది తన మీద. గెలిస్తే మరి అశోక్ సార్ నిరుద్యోగుల పక్షాన పోరాడతాడనే నమ్మకం మీకుందా? ఉంది, 100% ఉంది. ఓకే, ఇది నిరుద్యోగ సోదరుని యొక్క మాట. నమస్తే మిత్రులారా, మనతో పాటు ఒక నిరుద్యోగ అభ్యర్థి ఉన్నాడు. చైతన్యపూర్లో ఉన్నాం మనం. సో ఒకసారి తమ్ముడిని అడిగి తెలుసుకుందాం. తమ్ముడు, నీ పేరేంటి? బాబు అన్న. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా, ఇప్పుడు మీ సపోర్ట్, మీ మద్దతు ఎదుర్కొంటుంది? ఇప్పుడు ప్రజెంట్ గా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అంటే ఇప్పుడు అశోక్ సార్ నామినేషన్ వేసినట్టు తెలుస్తుంది. అయితే నా మద్దతు వచ్చేసి అశోక్ సార్కి ఓటేద్దామని అనుకుంటున్నా. ఇప్పుడు ఎందుకంటే సార్కి నిరుద్యోగుల గురించి కానీ, ఇప్పుడు ఇంకా విద్యార్థులకు కానీ, ఇప్పుడు ఎవరికైనా ఎలాంటి అవసరం ఉన్నా తొందరగా స్పందించే వ్యక్తి. ఇంకా అన్ని విధాలుగా ఎడ్యుకేషన్లో కానీ, ఇంకా గవర్నమెంట్ రూలింగ్ గురించి కానీ సార్కి బాగా అనుభవం ఉన్న వ్యక్తి. అయితే నేనే కాకుండా నాతో పాటు ఉన్న నా ఫ్రెండ్స్ కానీ, ఇంకా నిరుద్యోగులు ఉన్న నా ఇన్స్టిట్యూట్లో ఉన్న నిరుద్యోగులకు కానీ, ఇంకా అందరికీ ఎడ్యుకేషన్లో ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్కరికి సార్కే ఓటు వేయమని సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా చూసినాము, స్టూడెంట్ గురించి ఎన్నోసార్లు సార్ పోరాటాలు చేసిండు, జైలుకు కూడా వెళ్ళిండు. ఎవరు కూడా ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి సార్ గురించి, స్టూడెంట్ గురించి కానీ, ఒక నిరుద్యోగి గురించి కానీ ఎవరు ఆలోచించలేరు. అయితే ప్రజెంట్గా సార్ గురించి అందరి గురించి ఆలోచిస్తున్నారని, అతని సార్ గురించి అందరు నిరుద్యోగుల గురించి కానీ ప్రతి ఒక్కరి గురించి సార్ ఆలోచిస్తారని అందరికీ తెలిసిన విషయం ఇది. అయితే నా ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి నేను అశోక్ సార్కే ఓటు వేద్దామని అనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ మిత్రమా. నమస్తే మిత్రులారా, నేను మీ చెర్రి ప్రవీణ్. మనం ఇప్పుడు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో ఉన్నాం. కొంతమంది నిరుద్యోగ అభ్యర్థులు మాతో ఉన్నారు. మరి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ల వల్ల సపోర్ట్ ఎవరికి అని చెప్పి ఒకసారి మన మిత్రుని అడిగి తెలుసుకుందాం. నమస్తే మిత్రమా. హాయ్ అండి, నా పేరు శ్రీకాంత్. నేను వనపర్తి జిల్లా నుండి. నేను ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఖచ్చితంగా అశోక్ సార్కి నేను సపోర్ట్ చేయాలనుకుంటున్నా. ఎందుకంటే అశోక్ సార్ లాంటి వ్యక్తులు వస్తే మా నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది నేను అనుకుంటున్నా. ఎందుకంటే జియో 46 వల్ల చాలా మంది నిరుద్యోగులు ఉద్యోగాలు కోల్పోయి రోడ్ల పైన తిరుగుతారు. ఎగ్జాంపుల్ నేనే, నాకు 120 మార్క్స్ వచ్చినా కానీ వనపర్తిలో ఉద్యోగం రాక నేను ఏదో మామూలుగా పార్ట్ టైం చేసుకుంటూ చదువుకుంటున్నా. నేనే కాకుండా గ్రూప్ 1, గ్రూప్ 2 చాలా మంది నిరుద్యోగ పాలవుతారు. ఖచ్చితంగా అశోక్ సార్కి నేను సపోర్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఓకే, మరి మిత్రుడు వనపర్తి జిల్లా, మరి అక్కడ ఓట్ లేకుండా నా మిత్రులకు ఖచ్చితంగా నేను చెప్తా అశోక్ సార్కి నా సపోర్ట్ అని చెప్తా ఉన్నాడు. ఏ లైబ్రరీకి పోయినా మరి అశోక్ సార్కి అనూహ్య స్పందన లభిస్తా ఉంది. మరి మరొక నిరుద్యోగ అభ్యర్థి ఇక్కడ ప్రిపేర్ అవుతా ఉన్నాడు. మరి అతని చేతిలో అశోక్ సార్ మేనిఫెస్టో ఉంది. మరి ఒకసారి అన్ననే అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నా పేరు ప్రభాకర్. ఎక్కడ మాది కర్నూలు. మరి అశోక్ సార్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నావు. మరి మీ తెలంగాణలో ఫ్రెండ్స్ కి నువ్వు ఏం చెప్తున్నావు? ఎవరికి సపోర్ట్ చేస్తావు? పర్టికులర్ గా మాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా, అంటే మా సీనియర్ కూడా ఉన్నారు. ఆయన ఖమ్మం జిల్లాకు చెందిన వాళ్ళు. నిన్ననే ఊరికి వెళ్ళాడు.
వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా. ఈ నెల 27వ తేదీ అనుకుంటున్నా ఈ తెలంగాణ వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్స్ అశోక్ సార్కి వేయాలని చెప్తున్నాను. ఎందుకంటే నాది ఆంధ్ర ప్రాంతమైనా సరే తెలంగాణ ప్రాంతంలో అంటే లాస్ట్ ఇయర్ పేపర్ లీక్ అయిన సందర్భంలో కూడా ఎమ్మెల్సీ అశోక్ సార్ గారు ఇంకా చాలా మంది కూడా సైజ్ సార్ వీళ్ళందరూ స్టూడెంట్స్ కోసం కొట్లాడారు. ప్రత్యేకంగా ఏ పత్రికలలో కూడా ఈ ఉద్యోగులకు సంబంధించిన రాలేదు. కేవలం కొంతమంది ఇలాంటి అశోక్ సారు, ఇంకా కొంతమంది వ్యక్తులు పర్టికులర్గా కొంతమంది విద్యార్థుల సమస్యల గురించి పోరాడారు. ఇలాంటి నాది ఆంధ్రప్రదేశ్ ప్రాంతం అయినా కానీ సరే ఒక ప్రాంతం కోసం, ఒక ప్రాంతంలో పర్టికులర్ తెలంగాణ విద్యార్థుల కోసం కొట్లాడిన వ్యక్తి అశోక్ సారు. కొన్నిసార్లు ఆంధ్రప్రదేశ్కి కూడా సారు వ్యతిరేకంగా మాట్లాడినా కానీ సరే, కానీ ఇలాంటి వాళ్ళే కరెక్ట్ అయిన వ్యక్తులు. అంటే ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి కొన్ని సందర్భంలో ఆంధ్ర ప్రాంత విద్యార్థులకు వ్యతిరేకంగా మాట్లాడినా కూడా ఇటువంటి వ్యక్తి తెలంగాణ కోసం తెలంగాణ విద్యార్థుల కోసం పోట్లాడుతున్నాడు కాబట్టి మా సపోర్ట్ కూడా సార్కే ఉంటుంది. నాకున్న ఫ్రెండ్స్కి నేను సార్కి చెప్తానని చెప్పి మన మిత్రుడు తెలియజేశాడు. మరొక అభ్యర్థి మనతో ఉన్నాడు. మరి ఒకసారి అన్నని అడిగి తెలుసుకుందాం. మరి అన్న ఎక్కడిది, ఎవరికి ఎమ్మెల్సీలో ఎవరికి సపోర్ట్ చేస్తాడో అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న. పేరు? నా పేరు విజయ్ అన్న. ఎక్కడ? మాది వరంగల్ డిస్టిక్ అన్న. మాది గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో మేము అశోక్ సార్కే సపోర్ట్ చేయాలని మేము నిర్ణయించుకున్నాం అన్న. అంటే ఎందుకు నిర్ణయించుకున్నామంటే సారు ఇప్పుడు చేసిన ఇది కాదు, ఆయన మొదటి నుంచి కూడా నిరుద్యోగుల పక్షాన ఉన్నారు. ప్రతి ఏ చిన్న సమస్య వచ్చినా కానీ ఒక ఇన్స్టిట్యూట్ నడుపుకునే వ్యక్తి అయినా కానీ అవన్నీ వదిలిపెట్టి విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం కొట్లాడుతుండు. కొట్లాడే వ్యక్తిని మనం ముందుంచాలి. రాజకీయాలకు అతీతంగా ఎవరైతే మన కోసం ఫైట్ చేయగలుగుతారో వాళ్ళనే మనం ముందుంచాలని నిర్ణయించుకున్నాం అన్న. ఇది సార్కే మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. నా ఒక్కడిదే కాదు, ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఇదే కోరుకుంటుండన్న. మరి అంటే సార్కే ఎందుకు సపోర్ట్ ఇస్తాం అంటే మీరు ఏమంటున్నారు అంటే ఒక అకాడమీ నడుపుతూనే, ఇన్స్టిట్యూట్ నడుపుతూనే మరి సార్కి మద్దతు చెప్తా ఉంటున్నారు. మరి నిరుద్యోగులకి మరి ఉపాధ్యాయుల పరిస్థితి ఏంది, ఎవరినైనా మీరు అడిగి తెలుసుకున్నారా? ఆ ఉపాధ్యాయుల్లో కూడా చాలా మంది సార్కే ఓటేయాలని అనుకుంటున్నారు అన్న. గతంలో మేము వేరే వ్యక్తికి వేసి మేము అనవసరంగా బాధపడ్డాము. ఇట్లా విలువలేని వ్యక్తికి వేసే కంటే సార్కి వేయడం వల్ల ఒక మంచి జరుగుతుంది, ఒక ప్రశ్నించే గొంతుకు అవుతాడు అన్న ఉద్దేశంతో సార్కి వేయాలని వేరే వాళ్ళు కూడా అనుకుంటున్నారు అన్న. ఓకే, ఇది పరిస్థితి. మరొక అభ్యర్థి మనతో ఉన్నాడు. మరి ఆ ఎమ్మెల్సీ ఓటింగ్ లో మరి మనోడి ఎవరికి సపోర్ట్ చేస్తారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే బ్రదర్. నమస్తే అన్న. మీ పేరన్నా? నా పేరు సుమన్. మాది వచ్చేసి వరంగల్ డిస్టిక్ నర్సంపేట దగ్గర కొమ్మాల. ఓకే. సో అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే పార్టీలకు అతీతంగా అశోక్ సార్ మన కోసం అంటే విద్యార్థుల కోసం పోరాడిండు ఇన్ని రోజులు. అంటే తెలంగాణ రావడంలో కానీ తెలంగాణ వచ్చిన తర్వాత విద్యార్థుల కోసం జాబ్ లేని నిరుద్యోగుల కోసం వివిధ పార్టీలకు అతీతంగా పోరాడి సార్ మన కోసం ఈ రోజు ఎమ్మెల్సీల కోసం మరొకసారి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాడు. ఇది కూడా సార్ చేసేది ఏంటంటే కేవలం నిరుద్యోగుల కోసం, ఉద్యోగాలు రాని అంటే యువత భవిష్యత్తు కోసమే. కాబట్టి సార్కు ఏకగ్రీవంగా లైబ్రరీ తరఫున ఏకగ్రీవంగా చాలా మంది అని కాదు, ఏకగ్రీవంగా సపోర్ట్ చేస్తున్నారు. రెండోది ఏంటిదంటే సార్ ఎవరికి భయపడరు. ఎందుకంటే సార్ ఇక్కడ కాంగ్రెస్ కు సవాల్ చేసిండు కూడా. ఏమని? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఒకవేళ మీరు విద్యార్థులకు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం ఏదైనా నెరవేర్చకపోతే ఇవాళ సపోర్ట్ చేసిన నేనే మీకు వ్యతిరేకంగా తిరుగుతా అన్నాడు. మాట మీద నిలబడ్డాడు. ఇప్పుడు వ్యతిరేకంగా తిరిగి ఎమ్మెల్సీగా పోటీ కూడా చేస్తున్నాడు. అంటే ఇంత గట్స్ ఉన్నని మనం గెలిపించుకోవాలి. రెండోది మన కోసం ఏదైతే అభ్యర్థుల కోసం, నిరుద్యోగుల కోసం, నిరుద్యోగ యువత కోసం పోరాడుతున్నాడు. కాబట్టి కేవలం ఇలాంటి గట్స్ ఉన్నోని, రెండోది ఏంటంటే పోరాడే తత్వంలోని గెలిపించుకుంటే రేపు తెలంగాణ భవిష్యత్తు, తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తు అనేది గొప్పగా ఉంటుంది. కాబట్టి ఏకగ్రీవంగా నేను అశోక్ సార్కి సపోర్ట్ చేస్తున్నాను. మరి అదే దమ్మున్న వ్యక్తిని మనం గెలిపించుకుందాం. నిరుద్యోగుల పక్షాన పోరాడే అశోక్ సార్ని మనం గెలిపించుకుందాం అని చెప్పి విద్యార్థులు ఇక్కడ చెప్తా ఉన్నారు.